ఈవీఎంల గుట్టు విప్పేదెవరు? ఒక్కొక్కటిగా ఓటింగ్ యంత్రాల అక్రమాలు వెలుగులోకి. ముంబైలో గెలిచిన శివసేన షిండే అభ్యర్థి రవీంద్రపై దర్యాప్తు. ఆయన బంధువు మొబైల్తో ఈవీఎంలు ఆపరేట్ చేసినట్టు ఆరోపణలు. ఈవీఎంల హ్యాకింగ్ అసాధ్యమేమీ కాదన్న టెక్ దిగ్గజం ఎలన్ మాస్క్. ఏఐ ద్వారా ఈజీగా హ్యాక్ చేయొచ్చు అంటూ ట్విట్టు. ముంబై ఘటన నేపథ్యంలో ఈవీఎంలపై రాహుల్ గాంధీ అనుమానాలు. ఏపీలో ఓటింగ్ సరళిపై ఇప్పటికే పలువురు ప్రజలు నేతల అనుమానాలు. మా ఓట్లు ఏమయ్యాయంటే ఇప్పటికే ప్రశ్నిస్తున్న జనం. గెలిచిన అభ్యర్థులు ఆశ్చర్యపడేంత మెజార్టీలు రావడంపై సందేహాలు. 20 లక్షల ఈవీఎంలు ఏమయ్యాయో చెప్పాలని ప్రశ్నించిన ఉండవెల్లి. బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు పాటలన్నీ ఆరోపణలకు బలం చేకూర్చేవి. ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత లేకుంటే భవిష్యత్తు లేదన్న రాహుల్. ఎన్ని ఆరోపణలు వస్తున్నా నోరు విప్పని సిఈసి కూటమి నేతలు. బహిరంగంగా పరీక్షిస్తే తప్ప రహస్యం విడదంటున్న టెక్ నిపుణులు. ఇలాంటి సందేహాల వల్లే ఈవీఎంల స్వస్తి చెప్పిన ప్రపంచ దేశాలు. ఇది ఒక వార్త. ఈవీఎంల గుట్టు ఇప్పేదెవరు అని చెప్పి దీని అంతటికీ కారణం ఏంటంటే ముంబైలో గెలిచిన శివసేన అభ్యర్థి షిండే వర్గానికి సంబంధించి శివసేన ఎంపీ అభ్యర్థికి సంబంధించి ఈవీఎంలని వాళ్ళ రిలేటివ్ పర్సన్ ఒక అతను మొబైల్తోనే హ్యాక్ చేసినట. అది స్పష్టంగా బయటపడ్డది. దానిపైన ఇన్వెస్టిగేషన్ నడుతుంది. అదే సందర్భంలో టెస్లా కంపెనీ CEO ఎలన్ మాస్క్ కూడా ఒక ఆరోపణ చేసిండు. ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చు, హ్యాక్ చేసే అవకాశం ఉంది, మొబైల్స్తో కానీ టెక్నాలజీ ఉంది, దానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో దాంట్లో హ్యాక్ చేయడానికి అసాధ్యాలు ఏం కాదు, సాధ్యమయ్యే పని అని చెప్పి ఆయన కూడా స్పష్టంగా చెప్పిండు. కాబట్టి దీనిపైన అసలు ఈ గుట్టు ఇప్పేది ఎట్లా? అనేక రకాలుగా ఎలక్షన్స్ వచ్చినప్పుడు, ఏదో ఒక ఎలక్షన్ వచ్చినప్పుడు గెలుపు ఓటముల తర్వాత రకరకాల రాజకీయ పార్టీలు, రకరకాల టెక్నాలజీ సంబంధించిన నిపుణులు అవకాశం ఉంది, హ్యాక్ చేయడానికి అవకాశం ఉంది, దాంట్లో మతలబ్ జరగడానికి అవకాశం ఉంది, దాన్ని ట్యాంపరింగ్ చేయడానికి అవకాశం ఉందని కూడా ఆరోపణలు వస్తున్నాయి. మళ్ళీ ఒక నెల రోజులు 2 నెలల తర్వాత దాన్ని మర్చిపోతున్నారు. మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు, రిజల్ట్స్ వచ్చినప్పుడు ఆ ఎమోషన్స్లో బయటకు వస్తున్నాయి. వాస్తవంగా దీనిపైన ఒక టెక్నికల్ కమిటీ వేయాలి, ఎలక్షన్ కమిషన్ కూడా. ఎందుకంటే ఇది ఒక భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థకి ఎన్నికలు అనే ఎన్నుముక. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేది ఎన్నికలే. ప్రజలకు వచ్చే ఓటు హక్కు అనేది ఆ ఓటు హక్కు ద్వారానే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళకి నచ్చిన ప్రభుత్వాన్ని, నచ్చిన పార్టీని ఏర్పాటు చేసుకునే అవకాశం ప్రజలకు ఉంటుంది. కానీ ఆ ప్రజలు చేతిలో ఉన్న హక్కుని ఒక మొబైల్తో, సింగిల్ మొబైల్తో హ్యాక్ చేసే పరిస్థితి ఉంటే ఈ ప్రజల యొక్క అభిప్రాయం, ప్రజల యొక్క స్పష్టత, ప్రజల యొక్క ఆలోచన ఎక్కడ ఇంప్లిమెంట్ అయింది? కాబట్టి దీనిపైన స్పష్టంగా ఇది మొత్తం భారతదేశంలో ఉన్న మొత్తం ప్రజాస్వామ్యానికే పెను సవాల్ అన్నమాట. నిజంగానే ఇది హ్యాక్ అయ్యి ఇట్లా ఉంటే అంటే ప్రజల యొక్క అభిప్రాయానికి విలువ లేకుండా పోద్ది, ప్రజల యొక్క ఆలోచనకి విలువ లేకుండా పోద్ది, ప్రజల యొక్క ఓటు హక్కుకి విలువ లేకుండా పోద్ది. ఎందుకంటే ఒక సింగిల్ పర్సన్ హ్యాక్ చేసే, ఒక రూమ్లో కూర్చొని హ్యాక్ చేసే పరిస్థితి ఉంటే ఈ 130 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన భవిష్యత్తుని ఆ సింగిల్ పర్సన్ నిర్ణయించే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపైన అనేక అనుమానాలనే. ఆ గుట్టు ఇప్పేదట్లా ఒక్కొక్కటిగా ఓటింగ్ యంత్రాలపైన అక్రమాలకు వెలుగులోకి వస్తుంది. ఎందుకంటే ముంబైలో గెలిచిన అభ్యర్థికి సంబంధించి హ్యాక్ చేసిండు ఫోన్ ద్వారా అనేది స్పష్టంగా అర్థమైంది. దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈ ఏపీలో కూడా ఓటింగ్ సరళిపైన, ఓటింగ్కి ముందు, ఈ ఎలక్షన్ ప్రచార సరళిలో పార్టీలకు వచ్చిన స్పందన, ప్రజల నుంచి వస్తున్న స్పందన, ఇదంతా చూసిన తర్వాత ఓటింగ్ జరిగిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత చూస్తే అసలు కంప్లీట్ డిఫరెన్స్ ఉంది అనేది ఇలా ఏపీలో ప్రజలు మాట్లాడుకున్న పరిస్థితి. ఎందుకు ఇట్లా అయింది? మేమంతా జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చినాం, మేమంతా వన్ సైడెడ్గా ఇవ్వలేదు కూటమికి, అయినా కానీ ఈ స్థాయిలో రిజల్ట్. అసలు కూటమికి సంబంధించిన అభ్యర్థులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక దశలో మేము రిజల్టు అంటే గెలుస్తామని ఊహించడం, కానీ ఈ స్థాయిలో రిజల్ట్ వద్దని ఊహించలేదు, అఖండమైన మెజార్టీ ప్రజలు ఇస్తారని. ఇది దేశంలో ఒక చరిత్ర, తెలుగు రాష్ట్రాల్లో ఒక చరిత్ర. ఈ రిజల్ట్ని మేము ఊహించలేదు, కాబట్టి ప్రజల్ని మేలుని మర్చిపోలేము, ప్రజలు మర్చిపోలేము అని చెప్పింది. అంటే అసలు ఊహించని స్థాయిలో రిజల్ట్స్ వచ్చినాయి, ప్రజలు ఆశించిన స్థాయిలో రిజల్ట్స్ వచ్చినాయి. ప్రజలు అసలు నెక్ టు నెక్ మూమెంట్ ఉందా అనే ఒక చర్చ జరిగింది. అటు వైఎస్ఆర్సీపీ కూటమి మధ్యలో నెక్ టు నెక్ మూమెంట్ ఉందా, ఎవరు గెలుస్తారో చెప్పలేము. 100-110 అట్లా ఉంటుంది అనుకుంది. అట్లాంటిది 164 స్థానాలకు పోయింది. దీన్ని బట్టి కూడా ఇవాళ ఏపీలో అంటే మామూలుగా దానిపైన టెక్నాలజీ పైన అవగాహన లేని ప్రజలు కూడా చర్చించుకునేది ఏంటంటే దీంట్లో ఏమైనా జరిగిందా, అసలు ఏంది ఇంత ఘోరమైన పరిస్థితి, ఇంత ఘోరమైన ఓటమి. జగన్మోహన్ రెడ్డికి మేమంతా ఓట్లు వేసినాం, మేమంతా మద్దతు ఇచ్చినాం, అసలు మా ఓట్లు ఎడిపోయినాయి, మేము ఇచ్చిన మద్దతు ఎడిపోయింది,
అనే పరిస్థితి ప్రజల లోపల మాట్లాడుకునే పరిస్థితి. ఎందుకంటే ఇలా కూటమి అధికారంలో ఉంది, అధికార పార్టీ ఉంది కాబట్టి బయటకు వచ్చే చెప్పే ధైర్యం కానీ ఆ పరిస్థితి కానీ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత నుంచి అనేక చోట్ల భౌతిక దాడులు ఇదంతా చూస్తున్న తర్వాత సామాన్య ప్రజలు నోరు తెరిచి మాట్లాడే పరిస్థితి, అంత త్యాగం, అంత ధైర్యం చేయరు. కాబట్టి మొత్తానికైతే ఇంటర్నల్గా అయితే చర్చ జరుగుతుంది. ఆ చర్చకి ఇది బలం చేకూర్చే విధంగా ఉంది. ఎందుకంటే ఈవీఎంలు హ్యాక్ అయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పిండు, ఎలన్ మాస్క్ చెప్పిండు, టెస్లాకి సంబంధించిన CEO. అదేవిధంగా ఈ ముంబై ఘటన ఇవన్నీ చూస్తే మటుకి దానికి కొంత అనుమానాలు, దానికి కొంత ఆధారం సపోర్ట్ చేసే విధంగానే ఉన్నాయి. మరి దీనిపైన ఏం జరిగిద్దో చూడాలి. మొత్తానికైతే సరే, ఒక ఏపీది కాకపోయినా మొత్తం దేశవ్యాప్తంగా ఈవీఎంల సిస్టమ్ పైన కంపల్సరీగా ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఈవీఎంల పైన ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీని వేయాలి. దాంట్లో అసలు హ్యాకింగ్కి ఎంత అవకాశం ఉంది, హ్యాకింగ్ చేస్తే ఎట్లా చేస్తారు, ఏఐ టెక్నాలజీతో కూడా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడా హ్యాక్ చేసే అవకాశం ఉందట. దీనిపైన తప్పనిసరిగా ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకే వెన్నుముక ఓటింగ్ అనేది. ఈ ఓటింగ్లోనే ఈ స్థాయిలో అవకతవకలు నిజంగా జరిగి ఉంటే మటుకి ఎప్పటికీ ప్రజల యొక్క అభిప్రాయం, ప్రజల యొక్క ఆలోచన, ప్రజల యొక్క ఓటు హక్కు అనేది వాళ్ళు అనుకున్న వ్యక్తికి పోయే అవకాశం ఉండదు, వాళ్ళు అనుకున్న పార్టీ గెలిచే అవకాశం ఉండదు. కాబట్టి ఇది స్పష్టంగా దీనిపైన అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది చర్యలు.